హిందువులు కాదు మీరు. మీరు యొక్క ఆర్య బ్రాహ్మణుల ఉచ్చదాగే అంధభక్తులు. మీరు సనాతన అధర్మాన్ని వివక్షను పెంచి పోషించే గాడిద కొడుకులు. దినకర్ భక్తులు ఏమంటున్నారు? క్రైమ్ సీన్ లో బైక్ బాడీపై పడుకోబెట్టడమే కాదు, పక్కన స్పెక్స్, మాస్క్ చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి ఉంచారు. కరెక్ట్. మాస్క్ నలగొద్దు అని, గ్లాసెస్ ని విరగొద్దు అని ప్రవీణ్ గారు వాటిని పక్కన పెట్టి మరలా బైక్ మీదన పెట్టుకొని పండుకుండిపోయారు. అలా చనిపోయారట. ఇది చెప్తారు బ్రదర్. మన చెవులలో తామర పూలు పెడుతూనే ఉన్నారు. ఇక కొందరు అమాయక యువకులు, వాళ్ళకు ఒక బద్దకస్తులైన యువకులు పెట్టించుకుంటారు తామర పూలు, కానీ మాలాంటలను పెట్టించుకోం. వాడు గెలుస్తలేడు. నేను హానెస్ట్ గా చెప్తున్నా. ఇన్ని కుట్రలు చేసినా, ఆ యొక్క సిబిఐ, ఈడీ, ఐటీ చెప్పి అందరినీ వాళ్ళకి తీసుకున్నా, ఎన్ని చేసినా వాళ్ళు గెలుస్తలేరు. హానెస్ట్ గా చెప్తున్నా. వాళ్ళ చెత్త నిండితే కొంతమంది యువకులు, ఒక రైతు ఎందుకు ఓటేస్తాడు బీజేపీకి? రైతు తన పంట గురించి ఆలోచిస్తాడు, కానీ ఆడోడో మతం గురించి ఆయనకి ఎందుకు ఆలోచన ఉంటుంది? నో వే. వాళ్ళ మతం వచ్చిలో ఒక 5-10% యువకులు, బీసీకి చెందిన యువకులు తప్ప ఎవ్వడు పడతలేడు. వాడి భారతదేశం మొత్తం వానికి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ మాక్సిమం 20%. ఏది ఆ ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో అది కూడా లేదు. 5% కూడా ఎక్కడ దాటది. 1-2% నుంచి మాక్సిమం 5%. మిగతా ఎట్లా వస్తుంది, ఎట్లా గెలుస్తుండు అంటే మోసం, ఈవీఎంలలో మోసం, ఆ యొక్క నంబర్స్లలో మోసం. ఎలక్షన్ కమిషన్ అధికారికి వాడు అక్కడ మోసం చేస్తున్నాడు. మొత్తం మోసమే. అర్థమైందా? గతంలో ఎలక్షన్ కమిషన్ అధికారిని నియమించాలంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు జడ్జి, ఈ ముగ్గురు కలిసి నిర్ణయించేటోళ్ళు. మొన్న ఏం చేసిర్రు? ఆ సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి అందులో ఈ యొక్క కేంద్ర మంత్రిని పెట్టిండు, అమిత్ షాని పెట్టారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి నిర్ణయం ఎవరిని, ఈవీఎం ఎన్నికల కమిషన్ అధికారిని ఎవరు నియమిస్తారు? మోడీ, అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సుప్రీంకోర్టు జడ్జిని తీసేసారు. అంటే ఈ ముగ్గురు ఇట్లా ఇద్దరు ఎడిది కోటేస్తే వాళ్ళదే కదా. అంటే అమిత్ షా, మోడీ వేరేది కోటేస్తారా? అంటే ఆ ఎన్నికల కమిషన్ అధికారిని వీళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటుండు. మొత్తం మోసమే. ఎన్నికలు ఫేర్ గా జరిగితే ఒక్క రాష్ట్రంలో బీజేపీకి గెలవదు. 20% కూడా ఓట్లు రావు. ఇట్లా మాట్లాడొద్దు. చేయండి. ఎంతమంది చంపుతారు సంపూర్ చూద్దాం. లేదు, ఊరుకోం. మీ బొంద పెట్టుడే, మీ తప్పిదాలను ప్రజల మధ్యలో ఎండగట్టుడే. ప్రజలందరం ఒక ఫ్రెంచ్ విప్లవంలో ఎట్లయితే వచ్చిందో, వాడిని ఫ్రెంచ్ రాజుగాన్ని ఎట్లయితే ఉరిదీసారో పబ్లిక్ లా, ఆ రోజులు దగ్గర పడ్డాయి. అర్థమైందా? ప్రకృతి మాత ఊరుకోదు. సాయుధ పోరాటం ఎట్లయితే అయిందో అట్లాంటి పోరాటాలు అనునిత్యం జరుగుతాయి. మీ బీజేపీ ఆర్ఎస్ అంజనోళ్ళని పారదోలుడే జరుగుతుంది. చేద్దాం. ఎంతమంది చేస్తారో చేయరు చూద్దాం. కిషోర్జీ ఏమంటారు? అసలు యాక్సిడెంట్ స్పాట్ లో ఎంత స్పీడ్ లో పోతున్నాడు? 70 నుంచి 100 కిలోమీటర్లు వచ్చి బైక్ స్కిడ్ అయితే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? బైక్ స్టెమ్స్ విరిగే ఛాన్స్ ఉందా? పల్టీలు కొట్టే ఛాన్స్ ఉందా? అంత స్పీడ్ లో వచ్చి 5 ఫీట్ల డిస్టెన్స్ లో కూడా బైక్ పోలేదా? అక్కడ మట్టి, బురద ఉంటే అక్కడికక్కడే ఆగిపోతుందా? ఫిజిక్స్ లాస్ ని ఈ ఇన్సిడెంట్ సాటిస్ఫై చేస్తుందా? శాటిలైట్ ఇమేజెస్ లేవా? ముందు రోజు శాటిలైట్ ఇమేజ్ ద్వారా, అక్కడ శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూడొచ్చు కదా. అసలు యాక్సిడెంట్ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఎందుకు లేదు? కరెక్ట్. 100 డౌట్లున్నాయి. ఒక సింపుల్ బ్రదర్, విజయవాడలో ఎక్కడెక్కడ ఆ రాత్రి ఏమేం జరిగింది? ప్రవీణ్ బ్రదర్ ఎవరిని కలిసి 4 గంటలు ఎవరినో కలిసిండు. ఆ 4 గంటలు ఎవరినో కలిసినాక ఏం జరిగింది తెలుసుకుంటే అన్ని విషయాలు బయట పడతాయి. విజయవాడలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను పట్టుకొస్తే ఆ రోజు ఎక్కడెక్కడ ఏ వాహనాలు పోయినాయి, ఏమైంది, ఈయన 4 గంటలు ఎవరిని కలిసిన తర్వాత ఏమైంది తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది. విజయవాడలో హత్య జరిగింది, ఈయన కిడ్నాప్ చేసిర్రు, తీసుకుపోయారు, ఆ విజయవాడలో చేసిర్రు. మిగతాదంతా సీసీ, విజయవాడ తర్వాత కొవ్వూరు గివ్వూరు అదంతా ఫేకే. ఆ సీసీ ఫుటేజ్లు అన్ని ఫేకే. ఓకే. ఒక 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 వేరే పెద్ద వాహనాల ఆ శరీరాన్ని తీసుకొని వచ్చిర్రు. ఆడ బైక్ నేమో ఒకటి నడుపుకుంటూ వచ్చిండు, ఒకడు ఆ 7 ఇట్లో ఒకటి నడుపుకుంటూ వచ్చిండు. ఆ యొక్క శవాన్ని ఆడ పెట్టిర్రు, పెట్టి దాని మీద అట్లా పెట్టి అదే యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసిర్రు. అంతే. ఆ బైక్ల మీద ఎందుకు వచ్చిండు అంటే బైక్ను దేవాలి ఒకటి, రెండోది ఆ సీసీ ఫుటేజ్లలో ఈ బైక్ మీద వచ్చిన ఆయన్నే ప్రవీణ్ అన్నట్టుగా క్రియేట్ చేయాలి. మొత్తం విజయవాడలో జరిగింది. ఆ రోజు రాత్రి మొత్తం విజయవాడ రిలేటెడ్ మొత్తం సీసీ ఫుటేజ్లు పట్టుకొని వస్తే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సింపుల్. ఓకే. ఇక ప్రవీణ్ బ్రదర్ ఫోను ఆయనతోటే ఉండేనా చంపినప్పుడు, లేకపోతే ఈ 7 ఒకటి తీసుకోండి అనేది మనకు తెలియదు. అది కూడా తెలిస్తే ఆ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ ఫోన్ ఎక్కడెక్కడికి పోయిందో అది కూడా తెలిసిపోతుంది. ఓకే.
కాబట్టి ఇప్పుడు శరీరంలో ఏమైంది అనేది పోస్ట్ మార్టం చెప్తుంది. ఈ మిగతా అన్ని ఫోరెన్సిక్ చెప్తుంది. ఆయన శరీరం, ఆయన యొక్క యాక్సిడెంట్ స్పాట్ లో దొరికిన వస్తువుల మీద ఎవరి ఎంట్రికలు పడ్డాయి, ఎవరి రక్తం పడ్డది, ఎవరి ఉమ్ము పడ్డది, ఇవన్నీ లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి అనేది ఆ ఫోరెన్సిక్ లో చెప్తుంది. ఓకే, అంత కష్టం కాదు తెలుసుకోవడం. ప్రభుత్వం చిత్తశుద్ధిగా, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మొత్తం ముచ్చట, కానీ మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం నిష్పక్షపాతంగా ఇవన్నీ రిపోర్ట్లు పెడితే అన్ని బయటకు వస్తాయి. సింపుల్. ఏదొచ్చినా ఇవన్నీ ఇట్లా ఉన్నదని తెలిస్తే అది సిబిఐ విచారణకు పోతుంది, సుప్రీంకోర్టులో కేసు అవుతుంది, అది విచారణకు రాదు. సింపుల్. అయినా సరే ఒక మానవత్వం అనేది ఉండాలి కదా. ఇంకా వాళ్ళు చంపిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాడు మానవత్వం ఉన్నోడు ఎందుకు చంపుతాడు? కాబట్టి పండుగని సంబరం చేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపే, జాతిపితను చంపే, ఒక ముస్లిం లెక్క వేషం వేసుకొని సుంతి వేయించుకొని మహాత్మా గాంధీని చంపి వీధులలో స్వీట్లు పంచుకున్నారు. వీళ్ళకి మానవత్వం ఎక్కడి నుంచి ఉంటుంది? ఆయన హిందువులకు ఏం అన్యాయం చేసిండు, ముస్లింకి ఏం అన్యాయం చేసిండు? అంత ధైర్యం ఉంటే మరి ముస్లిం ఎందుకు చెప్తున్నావు? ముస్లిం చెప్తే హిందూ ముస్లిం గొడవ కావాలి. ఇది ఈ బ్రాహ్మణుల బతుకు. వెరీ అన్ఫార్చునేట్. శివుడు అన్న ఆయన మందు కొన్నట్టు సీసీ ఫుటేజ్ రోడ్డు మీద ఆగిన పిక్స్ ఉన్నాయి. కరెక్ట్ బ్రదర్, ఉన్నాయి. ఉంటే ఏమైంది? కొనుక్కుంటే అది వేరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండా, ఆయనే పొద్దుకి దోస్తు దగ్గర పోయినాక తాగుదాం అనుకున్నాడా? తెలియదు కదా. తాగే నడిపిండా అనుకుందాం ముచ్చట కోసం. తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే గంత మంచిగా ఆయన తెచ్చుకొని ఆయన మీద మండ పెట్టుకుంటాడా? శరీరం మీద ఎక్కడ గాయాలు కావా తాగి నడిపితే? తాగి నడిపి అదే రోడ్లో పోతాడు తాగినోడు, పక్క రోడ్లో పోడా, ఆపోజిట్లో పోతే పెద్ద వాకిలు వచ్చి గుద్దితే ఉంటాడా? ఆయన శరీరం ముక్కలు కాదా, బండి ముక్కలు కాదా? కామన్ సెన్స్. శివుడు బి ఈ రోజు 8 PM నుండి మీడియాలో ప్రవీణ్ గారు మందు కొన్నట్లు. కరెక్టే బ్రదర్. మందు కొన్నంత మాత్రాన ఏమైతుంది? ఎవరు కొంటలేరు మందు కొన్నంత మాత్రాన అది యాక్సిడెంట్ అయింది అనడానికి ఏం ఆధారం ఉంది? మందు కొంటే తప్ప, నేరమా? నేను దోస్తు దగ్గర పోతున్నా, వానికి మందు అంటే ఇష్టం, వానికి నేను గిఫ్ట్ ఇస్తా కావచ్చు, లేకపోతే నేనే ఆడిపోయినాక దోస్తుతో కలిసి తాగుదాం అనుకున్నా కావచ్చు, రిలాక్స్ అవుదామని. తప్పేముంది అందులో? అదే మనది ఏంది? నిజ నిర్ధారణ ఏంది? మందు గురించి కాదు కదా, మందు గురించి కాదు, అది యాక్సిడెంటా కాదా అనేది. మందు కొనడానికి యాక్సిడెంట్కి ఏం సంబంధం? యాక్సిడెంట్ అయితే గట్ల అవుతుందా, పండుకున్నట్టు అవుతుందా, ఎక్కడ శరీరం గాయాలు కావా? గదా ఆలోచించు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రయత్నం అంత ఏంది? ఇవన్నీ పెట్టే ఉద్దేశం అది యాక్సిడెంట్ అని భ్రమను క్రియేట్ చేయాలి, కేసును క్లోజ్ చేయాలి. అది వాళ్ళ కుట్ర. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారంట, గేవ్ ఇన్స్ట్రక్షన్ టు ఐజీ టు క్లోజ్ ద కేస్ సేమ్ డే. కానీ ప్రజలు మొండిపాటు పట్టి కొట్లాడుతారు కాబట్టి, శవాన్ని ఎట్లయినా తీసుకోవాలి కాబట్టి అది చూస్తాం కొంత శాంతి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పని చేశారు కదా, 40 రోజులు 60 రోజులు జైల్లో పెట్టారు కదా. అమిత్ షా పర్మిషన్ లేకుండా జరిగినాయి ఇవన్నీ. ఆయన బీజేపీ దిక్కు తెప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ. సింపుల్. ఆయన ఏం చేయలేడు. ఆయన నిమిత్తం ఈ ప్రస్తుతానికి ఏం చేయలేడు. ఆయన చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈయన జైల్లో పెడతారు. ఆ యొక్క మన జగన్ని మళ్ళీ అధికారంలో పెడతారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినకపోతే మళ్ళీ జగన్ తీసుకొచ్చి కూర్చుంటే పెడతారు. జగన్ ఎట్లయినా వింటాడు, ఎందుకంటే ఆయన మీద 100 కేసులు ఉన్నాయి. లేదంటే ఆయన జగన్ కూడా పెడతారు. కాబట్టి జగన్ కూడా పెట్టేసి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు. ఏముందల్లా? ఈవీఎంలు మన చేలు ఉన్నాయి కదా. రాజేష్ రోహిత్ ఇంత చక్కగా కూర్చోబెట్టి HD ఫోటోలు తీసి 6 రోజుల తర్వాత అందించిన వాడిని కూడా అదుపులో తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎస్ బ్రదర్, ప్రాపర్ గా మనమే ఒక సామాన్యులమే మనకింత టెక్నాలజీ అన్నిటికీ యాక్సెస్ లేకపోయినా ఇంత విశ్లేషణ చెప్పగలుగుతున్నాం అంటే పోలీసులను కూడా నేను తప్పు పడతలేను. ఎందుకంటే వాళ్ళు నిమిత్త మాత్రులు. ఆ పోలీసు వాడు కరెక్ట్ చెప్పిండు అనుకో, వాడిని డిసిషన్ కొని పెడతారు. వాళ్ళని కూడా చంపుతారు, జడ్జిలనే చంపారు. వెరీ అన్ఫార్చునేట్. మంచి దునియా.